క్రిష్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, "ఎందుకు బాపు అలా ఉన్నాడు? ఏం జరిగింది ఇంట్లో?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "ఏం జరిగిందా? నీ భార్య ఏం చేసిందో తెలుసా? ఎవరో ఒక ముసలిదాయి తన అనాథాశ్రమాన్ని ఎవరో కబ్జా చేశారంట. మీ నాన్నని సహాయం అడగడానికి ఇక్కడికి వచ్చింది. మీ నాన్న కుదరదు అని చెప్పారు. ఆ మాత్రం చిన్న సహాయం కూడా చేయలేరా?" అని చెప్పి, "నీ భార్య మీ బాపు మీద చాలా ఎత్తుకే ఎగిరింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నీ భార్య మేము సహాయం చేయలేము అన్నా సరే, నీ భార్య నేను చేస్తాను అని చెప్పేసైతే పైకి పెద్ద పోటుగత్తిలాగా లెగిచి, మీ నాన్న మీద ఎంత గడుసుగా ప్రవర్తించిందో తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటాంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం చాలా కోపంగా సత్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. "నువ్వు చేసింది తప్పు సత్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం ఆ అనాథాశ్రమాన్ని ఎవరు కబ్జా చేశారో అది మొత్తం నేను సెటిల్‌మెంట్ చేసేసే ఇక్కడికి వస్తాను. తర్వాత నీ సంగతి చూస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నువ్వు తర్వాత ఏం చెయ్యాలో తెలుసా? మా బాపుకి ఖచ్చితంగా నువ్వు సారీ చెప్పాలి. మా బాపు ముందు నువ్వు క్షమాపణ అడగాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.